ఒకప్పుడు ప్రియాంక చోప్రా అంటే బాలీవుడ్ కు మాత్రమే స్టార్ హీరోయిన్. 2003లో కెరియర్ బిగిన్ అయిన దగ్గర నుంచి 2015 వరకు హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ లో కనిపించింది దేశీ గర్ల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. బాలీవుడ్ వదిలేసి హాలీవుడ్ కు వెళ్ళిపోయింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ మూవీతో ఇండియన్ సినిమాకు రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లోనే సెకండ్ మూవీ కన్ఫర్మ్ చేసుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ భారత్ లో నిజానికి ప్రియాంక చోప్రా నటించాలి. ఈ మూవీలో కండల వీరుడి సరసన నటించేందుకు ముందు డేట్స్ కూడా ఇచ్చింది. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి సల్మాన్ కు షాక్ ఇస్తూ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ హిందీ ఇండస్ట్రీలో ప్రియాంక ఎప్పుడూ కనిపించలేదు. సేమ్ టైం అమెరికన్ సింగర్ యాక్టర్ నిక్ జోనస్ తో ప్రేమలో పడింది ప్రియాంక. ఒకే ఏడాది ప్రేమ పెళ్లి అన్ని జరిగిపోయాయి. ప్రియాంక చోప్రా జోనాస్ గా పేరు కూడా మారిపోయింది. బాలీవుడ్ ను వదిలేసి పూర్తిగా హాలీవుడ్ ని టార్గెట్ చేసింది. ప్రియాంక డేట్స్ కోసం హిందీ ఇండస్ట్రీ డైరెక్టర్స్, ఖాన్స్ లాంటి స్టార్స్ ఎంత ట్రై చేసినా ప్రియాంక మాత్రం బాలీవుడ్ కు డేట్స్ ను రిజెక్ట్ చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు ప్రియాంక మనసు మారింది. ఇండియన్ సినిమాకు తిరిగొచ్చింది. కానీ టాలీవుడ్ వరకే మూవీస్ అంటుంది. ఆల్రెడీ రాజమౌళి తెరకెక్కించే వారణాసిలో భాగమైంది. చురుగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కానీ బాలీవుడ్ వైపు చూడడం లేదు. ఇంతలో కల్కి 2 నుంచి దీపిక తప్పుకోవడంతో ఆ పాత్రను తాను చేస్తాను అంటోంది. ప్రియాంక చోప్రాకు బాలీవుడ్ అంటే కోపం ఉంది. తనను ఎంకరేజ్ చేయని ఇండస్ట్రీకి, సపోర్ట్ చేయని ఇండస్ట్రీకి, తన టాలెంట్ ను గుర్తించని ఇండస్ట్రీకి తాను దూరంగా ఉండాలి అని డిసైడ్ అయింది. అందుకే బీటౌన్ నుంచి ఎన్ని ఆఫర్స్ వస్తున్నా రిజెక్ట్ చేస్తోంది. అయితే త్వరలో ప్రారంభమయ్యే క్రిష్ సీక్వెల్ లో మాత్రం తాను భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా తన ప్రాజెక్ట్ కావడంతోనే ప్రియాంక నో చెప్పలేకపోతుందట.